వెల్కమ్ టు మై ఛానల్ డికోడ్ విత్ ఎం. ఫ్రెండ్స్, ఇప్పటి నుండి మన ఛానల్లో డిజిటల్ ఎలక్ట్రానిక్ కోర్స్ని స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఈరోజు మనం ఇంట్రడక్షన్ టు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ని తెలుసుకుందాం. ఇంట్రొడక్షన్ టు ఫస్ట్ మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్ గురించి తెలుసుకునే ముందు అసలు మనకి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి అనలాగ్ సర్క్యూట్స్, సెకండ్ది డిజిటల్ సర్క్యూట్స్. అనలాగ్ సర్క్యూట్స్ అంటే ఏంటి, డిజిటల్ సర్క్యూట్స్ అంటే ఏంటి? ఇప్పుడు అనలాగ్ సర్క్యూట్స్ వస్తే అనలాగ్ సర్క్యూట్స్ డీల్స్ విత్ కంటిన్యూస్లీ వేరింగ్ వోల్టేజెస్ అండ్ కరెంట్స్. ఈ అనలాగ్ సర్క్యూట్స్ అనేవి కంటిన్యూస్గా చేంజ్ అవుతున్న వోల్టేజెస్ లేదా కరెంట్స్తో వర్క్ అవుతుంది. ఎగ్జాంపుల్, మనం ఒక సైన్సోయిడల్ వేవ్ ఫార్మ్ తీసుకుంటే విత్ రెస్పెక్ట్ టు టైం వోల్టేజ్ అనేది వేరీ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు టైం ఇది కంటిన్యూస్లీ వేరింగ్ వోల్టేజ్. ఇప్పుడు మనం ఈ రేంజ్ అనేది తీసుకున్నాం ఫ్రమ్ -10 to +10. ఎగ్జాంపుల్గా +10 volts, -10 volts. విత్ ఇన్ దిస్లో విత్ రెస్పెక్ట్ టు టైం ఇన్ఫైనైట్ వాల్యూస్ అనేవి పాసిబుల్ మనకి. విత్ రెస్పెక్ట్ మన టైం ఇక్కడ చూసుకుంటే ఒక వాల్యూ, ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుంది, ఇక్కడ చూస్తే వోల్టేజ్ చేంజ్ అవుతుంది. అలా ఇన్ఫైనైట్ వాల్యూస్ అనేవి మనకి పాసిబుల్ అనలాగ్ సర్క్యూట్స్ని యూస్ చేస్తే. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఒక టెంపరేచర్, ఒక ఓవెన్కి మనం టెంపరేచర్ 65 degrees నేను సెట్ చేశాను. ఇప్పుడు ఈ వాల్యూ అనేది మేబీ 64.96 degrees ఆర్ 64.9579 degrees. మేబీ ఈ వాల్యూ కూడా అవ్వచ్చు. ఎందుకంటే అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అనేది వాటికి ఏంటంటే మోర్ ప్రెసిషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ మనం ఎక్కడ యూస్ చేస్తామంటే వీటిని ఆడియో యాంప్లిఫైర్స్ దగ్గర, ఎలక్ట్రికల్ మోటార్స్, డివైజెస్ విత్ మూవింగ్ నీడిల్స్. ఎగ్జాంపుల్, మనం ల్యాబ్స్లో యామ్మీటర్, వోల్ట్ మీటర్స్ చూస్తాం. ఆ వోల్ట్ మీటర్ మూవింగ్ నీడిల్ ఉంటుంది. ఇవన్నీ అనలాగ్ సర్క్యూట్స్ కింద వస్తాయి. దీని లోపల వాడేది అనలాగ్ సర్క్యూట్స్. మనం బైక్లో స్పీడోమీటర్ ఉంటుంది, స్పీడ్ని రిప్రజెంట్ చేస్తుంది. అది కూడా మూవింగ్ నీడిల్, అది కూడా దీని లోపల మనం వాడింది అనలాగ్ సర్క్యూట్స్. ఇవి మన ఎగ్జాంపుల్స్గా అనలాగ్ సర్క్యూట్స్కి ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, వాట్ ఈస్ డిజిటల్ సర్క్యూట్స్? డిజిటల్ సర్క్యూట్స్ అనేది మనం స్పెసిఫికలీ 2 వోల్టేజ్ లెవెల్స్ని యూస్ చేస్తున్నాం. అవేంటి అంటే హై అండ్ లో. ఎగ్జాంపుల్ తీసుకుంటే it will be high, low. It 0 volts, 5 volts, or we can consider 1 volt. Either it should be high or it should be low. ఓన్లీ 2 లెవెల్స్, వోల్టేజ్ లెవెల్సే మనకు ఉంటుంది డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో. ఇప్పుడు ఆ వాల్యూ అనేది చేంజింగ్, ద 2 వాల్యూస్ను ఇన్స్టాంట్గా చేంజ్ అవుతుంది. 0 నుండి 1కి ఇమీడియట్గా చేంజ్ అవుతుంది. అదే అనలాగ్ ఎలక్ట్రానిక్స్లో స్మూత్గా చేంజ్ అవుతుంది ఫ్రమ్ 0 to 1 అలా. కానీ ఇక్కడ మాత్రం డిస్క్రీట్ జంపింగ్ కానీ స్టెప్ జంప్ కానీ జరుగుతుంది. ఒక వాల్యూ నుండి
ఇంకొక వాల్యూకి మారడానికి ఇమ్మీడియట్గా జరుగుతుంది డిజిటల్ సర్క్యూట్స్లో. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇప్పుడు 65 degrees టెంపరేచర్ ఉంది, దీన్ని మళ్ళీ ఇంక్రిమెంట్ చేయాలనుకున్నాం, ఇది డైరెక్ట్ 66 degreesకి వెళ్తుంది. మళ్ళీ దీన్ని ఇంక్రిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం, 67 degreesకి చేంజ్ అవుతుంది. అలా స్టెప్ బై స్టెప్ చేంజ్ అవుతుంది, కానీ ఇలా 65.43 ఆ విధంగా ఉండదు. డైరెక్ట్గా సింగిల్ స్టెప్ అనేది 1 degree స్టెప్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది డిజిటల్ ఎలక్ట్రానిక్స్. డిజిటల్ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్. ఇప్పుడు అప్లికేషన్స్కి వస్తే మనం వీటిని డిజిటల్ సర్క్యూట్స్ని కంప్యూటర్స్, ల్యాప్టాప్స్లో కానీ, మొబైల్ ఫోన్స్, డిజిటల్ కెమెరాస్, ఆటోమొబైల్స్, డిజిటల్ క్లాక్స్ అండ్ వాచెస్, ఇంకా టీవీస్, మిలిటరీ అప్లికేషన్స్, ఇలా రకరకాల వాటిలో మనం మేజర్లీ డిజిటల్ ఎలక్ట్రానిక్సే వాడతాం. ఎందుకంటే రాదర్ దాన్ దిస్ అనలాగ్ సర్క్యూట్స్, డిజిటల్ సర్క్యూట్స్కి సమ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటివి అంటే why digital circuits are popular. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈజియర్ టు డిజైన్. ఇది ఎలా ఈజియర్ టు డిజైన్ అంటే, మనకి డిజిటల్ సర్క్యూట్స్లో చూసినట్టయితే ఓన్లీ 2 వోల్టేజ్ లెవెల్స్నే మనం యూజ్ చేస్తున్నాం. యూజువల్గా అవి హై 1 అండ్ లో 0. మనం ఈ 2 వాల్యూస్ని వోల్టేజ్ లెవెల్స్ని మనం చూసుకుంటున్నాం కాబట్టి మనకి డిజైనింగ్ ఆఫ్ సర్క్యూట్ అనేది చాలా ఈజీ ఉంటుంది కంపేర్డ్ టు అనలాగ్. నెక్స్ట్ వచ్చేసరికి క్యాన్ బీన్ ప్రోగ్రామ్డ్. మనం డిజిటల్ సర్క్యూట్స్ని యూజ్ చేస్తే అడ్వాంటేజెస్ వచ్చేసరికి క్యాన్ బీన్ ప్రోగ్రామ్డ్. ఎలా, ఇప్పుడు మన దగ్గర ఒక మైక్రో ఓవెన్ ఉంది, ఇంకోటి వాషింగ్ మిషన్ ఉంది. ఇప్పుడు దీనికి నేను ఒక సర్క్యూట్ని వాడుతాను, డిజిటల్ సర్క్యూట్. దీని మైక్రో ఓవెన్ ఫంక్షనాలిటీ వేరు, వాషింగ్ మిషన్ ఫంక్షనాలిటీ వేరు, కానీ ఈ రెండిటికి నేను సేమ్ సర్క్యూట్ని యూస్ చేస్తున్నాను. బై చేంజింగ్ దీనికి ఒక ప్రోగ్రామ్ రాస్తాను. బై చేంజింగ్ ద ప్రోగ్రామ్ ఈ సేమ్ సర్క్యూట్ అనేది మైక్రో ఓవెన్ లాగా వర్క్ అవుతుంది, ఈ సేమ్ డిజిటల్ సర్క్యూట్ అనేది వాషింగ్ మిషన్ పీసీలా కూడా వర్క్ అవుతుంది. దట్స్ వై ఇట్ క్యాన్ బిన్ ప్రోగ్రామబుల్. ఈ డిజిటల్ సర్క్యూట్ అనేది బై చేంజింగ్ ద ప్రోగ్రామ్ ఫంక్షనాలిటీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చి రెసిస్ట్ నాయిస్ బెటర్లీ. ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ని నాయిస్ అనే దాన్ని బెటర్గా రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఒకవేళ మనకి వోల్టేజ్లో నాయిస్, డ్యూ టు ద నాయిస్ అనేది అన్వాంటెడ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్, అన్వాంటెడ్గా మనకి వోల్టేజ్ అనేది సడన్గా స్మాల్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అనేది వచ్చింది. అది మన సర్క్యూట్ని ఫ్లిప్ చేయడానికి సెట్ కాదు. ఇప్పుడు మనం 1లో ఉన్నాం, ఈ 1 నుండి 0కి ఫ్లిప్పింగ్ అనేది జరగదు డ్యూ టు దిస్ నాయిస్ వల్ల. వైస్ వర్సా, ఫ్రమ్ 0 to 1కి షిఫ్టింగ్ అనేది అది కూడా పాసిబుల్ కాదు డ్యూ టు దిస్ నాయిస్ డిస్టర్బెన్స్ వల్ల. అన్ఈవెన్, ఒకవేళ ఇది థ్రెషోల్డ్ వోల్టేజ్ కనుక ఎక్కువ ఉంటే, ఈ నాయిస్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్, అప్పుడు మాత్రమే ఇది చేంజింగ్ ఫ్రమ్ 1 to 0, 0 to 1.
అందువల్ల ఇది నాయిస్కి రెసిస్ట్ చేస్తుంది. ఒకవేళ అన్వాంటెడ్ నాయిస్ కనుక మన సర్క్యూట్లో వచ్చినా కానీ ఇర్రెస్పెక్టివ్గా మనకి వాల్యూస్ అనేవి చేంజెస్ అవ్వవు. అది నెక్స్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసరికి స్టోర్స్ డేటా ఈజీలీ. మామూలుగా మన డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మనం యూజ్ చేసేది వన్స్ అండ్ జీరోస్ కాబట్టి ఈ డేటా అనేది మనం ఈజీగా మెమరీలో స్టోర్ చేసుకోవచ్చు. వితౌట్ లాజింగ్ ద డేటా మనం మళ్ళీ దీన్ని రిట్రీవ్ చేసుకోవడానికి కూడా పాసిబుల్ ఉంది. ఆ విధంగా డేటాని మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఫిట్ మోర్ ఫంక్షనల్ ఇంటూ ఏ స్మాల్ చిప్. ఇప్పుడు మనం ఒక ఐసీ చిప్ తీసుకుంటే ఈ ఐసీలో లాట్ ఆఫ్ డిజిటల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అనేవి ప్లేస్ అయి ఉంటాయి. ఎక్కువ అమౌంట్ ఆఫ్ సర్క్యూట్స్, మిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అనేవి ప్లేస్ అయి ఉండడం వల్ల ఇట్ విల్ పర్ఫామ్ మోర్ ఆపరేషన్స్ని ఇది పర్ఫామ్ చేస్తుంది చిప్. దానికి కూడా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది సూటబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోర్ యాక్యురేట్. ఇది ఎలా విధంగా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మోర్ యాక్యురేట్ అంటే, మనం ఒక డిజిటల్ వోల్టీమీటర్ తీసుకున్నాం. దీన్ని ఈ అనలాగ్ వోల్టీమీటర్ రీడింగ్స్ అనేది చూపిస్తుంది. మనం అబ్జర్వ్ చేసినప్పుడు దాని రీడింగ్ అనేది ఎగ్జాంపుల్ ఒక 65 వోల్ట్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ నుండి ఒక పర్సన్ అబ్జర్వ్ చేస్తే అది మేబీ చేంజెస్ టు హీ థింక్ ఇట్ ఈస్ 64 వోల్ట్స్. కానీ అదే ఒక డిజిటల్ వోల్టీమీటర్ అయితే ఇది ఎగ్జాక్ట్గా రిప్రజెంట్ చేస్తుంది వాల్యూని, 65 వోల్ట్స్. మనకి ఇక్కడ యాక్యురసీ అనేది ఉంటుంది. ఎందువల్ల అంటే దీంట్లో మనం ఎలక్ట్రానిక్ సెన్సర్స్ అనేవి యూస్ చేస్తాం. ఇవి డిటెక్ట్ చేసి ఎగ్జాక్ట్ వాల్యూని కౌంటర్ ద్వారా 7 సెగ్మెంట్ డిస్ప్లేలో డిస్ప్లే చేస్తుంది వాల్యూని. ఆ విధంగా ఇది డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది మోర్ యాక్యురేట్ దెన్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్స్. అందుకనే మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్ని ప్రిఫర్ చేస్తున్నాం మోర్ అప్లికేషన్స్కి రేదర్ దెన్ అనలాగ్ సర్క్యూట్స్ కంటే డిజిటల్ సర్క్యూట్స్ని ఇన్ని అడ్వాంటేజెస్ ఉండడం వల్ల మనం దీన్ని ప్రిఫర్ చేస్తున్నాం. కాబట్టి మనం ఇప్పుడు డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో రాబోయే క్లాసెస్లో మనం నంబర్ సిస్టమ్స్ నేర్చుకుంటాం. సెకండ్ బూలియన్ ఆల్జీబ్రా అండ్ లాజిక్ గేట్స్. తర్వాత మినిమైజేషన్ టెక్నిక్స్, combinational and sequential circuits. Fifth one, counters. Sixth one, memory and programmable devices. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మిస్లీనియస్ టాపిక్స్ని మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో మనం నేర్చుకుంటాం. ఏదైనా మనం డిజైన్ చేయాలి అనుకుంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మనకి ప్రతి ఒక్క
సర్క్యూట్ వర్కింగ్ తెలిస్తే మనం ఏదైనా సర్క్యూట్ డిజైన్ చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎగ్జాంపుల్ లైక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని ఏదైనా డిజైన్ చేయాలన్నా కానీ ఇది ప్లేస్ క్రూషియల్ రోల్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.